హలో! పిల్లలు, మనవలు వచ్చి కూర్చుంటే, మళ్ళీ ఈ 'భట్టి విక్రమార్కుల' కథే చెప్పుకుందాం. అది ఈ భోజరాజు మొద మొదటి సుబ్బమ్మ చెప్పిన కథంతా విన్నాడు. విన్నాక పర్వాలేదులే నాకు కూడా కాస్త మంచి గుణాలున్నాయి, మంచి లక్షణాలున్నాయి అనిపించింది ఆయనకి. అనిపించి మొదటి మెట్టెక్కేసాడు. మొదటి మెట్టెక్కి సరే మొదటి మెట్టు కథ అయిపోయింది. కథ విన్నాకే ఆయన ఆ నిర్ణయానికొచ్చాడు. ఆ బొమ్మ చెప్పిన కథ విన్నాక. ఇప్పుడు రెండో మెట్టెక్కబోయాడు. ఆగంది. ఇంకో శుభలగ్నం చూసుకున్నాడు. మంచి ముహూర్తం పెట్టుకున్నాడు. పెట్టుకొని రెండో మెట్టు కూడా ఎక్కుదామని ఎక్కబోతుంటే ఆగంది. ఆ మెట్టు మీదున్న బొమ్మ. ఆగమని చెప్పి ఆ అమ్మాయి ఆ బొమ్మ మళ్ళీ కథ చెప్తోంది. "నీకు భోజరాజా సింహాసనానికి అన్ని పూజలవి చేసుకున్నాడు. రెండో మెట్టు ఎక్కబోయాడు. ఎక్కబోతే ఆ కాలు పెట్టగానే ఆ బొమ్మ మాట్లాడడం ప్రారంభించింది ఆ ప్రతిమ. దాని మీదున్న ప్రతిమ. మాట్లాడి, "రాజా ఆగు! నువ్వు నా మాటలు కాదని ఎక్కబోయావంటే నీకు కీడు కలుగుతుంది. నువ్వు నా మాట మాత్రం తోసిపుచ్చి పైకెక్కకు. ఎక్కావంటే నీకు కీడు కలుగుతుంది. విక్రమార్క చక్రవర్తి ఒక్కడే దీని మీద కూర్చోడానికి అర్హుడు. ఆ విక్రమార్కుడి యొక్క ఆ సాహసం, ఆ ధైర్యం, ఆ అందం, ఆ చాతుర్యం, జనరంజకంగా పరిపాలన అవన్నీ ఉన్నాయి కనుక ఆయన ఒక్కడే అర్హుడు ఈ సింహాసనం మీద కూర్చొని రాజ్యపాలన చేయడానికి. నీకు ఆ అర్హత ఉందో లేదో చూసుకో. నేను ఒక కథ చెప్తాను. ఆ కథ ప్రకారం నీకు అర్హత ఉందా లేదా నువ్వే నిర్ణయించుకో. నిర్ణయించుకుని అప్పుడు మెట్టెక్కడం ప్రారంభించు అని చెప్పింది. చెప్పేసరికి అతని ప్రజ్ఞా విశేషాలు చెబుతాను వినమంది మళ్ళీను. ఆ విక్రమార్కుడి ప్రజ్ఞా విశేషాలు ఏమిటేమిటున్నాయో అవన్నీ చెప్తాను విను. ఆ శుభలక్షణాలు నీలో ఉంటే అధిష్ఠించు, లేకపోతే మరలిపో అంది. భోజరాజు చెప్పమన్నట్టు తల ఆడించట. ఈ భోజరాజు, "సరే చెప్పు ఏం చెప్తావోను? చెప్తే నేను వింటాను. విన్నాక నాలో అలాంటి శుభలక్షణాలు ఏమైనా ఉన్నాయి అంటే అప్పుడే ఎక్కుతాలే" అని చెప్పి తల ఊపేట. తల ఊపేసరికి ఈ ఈ బొమ్మ చెప్పడం ప్రారంభిస్తోంది. విక్రమార్కుడు భట్టితో కలిసి రాజ్యపాలన చేస్తూ ఉండగా జరిగిన అద్భుతం చెప్తాను నేనిప్పుడు. ఈ విక్రమార్కుడు రాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు. భట్టి మంత్రిగా ఉన్నాడు. ఆయన తమ్ముడే ఆయన భట్టి. ఆయన మంత్రిగా ఆయనకి అన్నీ చెప్తున్నాడు. మంత్రాంగం అంతాను. అలా ఇద్దరు పరిపాలన చేస్తున్నారు. చే చేస్తూ ఉంటే ఒక అద్భుతం జరిగింది ఆ రాజ్యంలోను. ఆ అద్భుతం ఏమిటో చెప్తాను విను అని చెప్పి ప్రారంభించింది. ఉజ్జయిని నగరానికి 3 యోజనాల దూరంలో ఒక దట్టమైన అరణ్యం ఉంది. ఈ ఉజ్జయిని నగరం వీళ్ళది. వీళ్ళ నగరం పేరు విక్రమార్కుడు సింహాసనం ఎక్కి కూర్చొని పరిపాలించే రాజ్యం పేరు ఉజ్జయిని నగరం. దానికి రాజధాని అన్నమాట. ఆయన పరిపాలించే రాజధాని పేరు ఉజ్జయిని నగరం. దానికి ఒక 3 మైళ్ళనుకోండి. 3 యోజనాలని చెప్పాడు. ఆ యోజనం అంటే ఇప్పుడు మనకెంతో దూరమో తెలియదు గనక 3 మైళ్ళ దూరంలో ఉంది. ఒక కేకారణ్యం. దట్టమైన అరణ్యం. అక్కడ క్రూర జంతువులు విచ్చలవిడిగా తిరుగుతుంటాయి. పులులు, సింహాలు, ఏనుగులు ఇంకా అన్నీ కూడా ఎలుగుబంట్లు అన్నీ కూడా ఆహ్, విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాయి. ఆ అరణ్యం అంతాను. అంటే వాటి నివాస స్థానం అది అరణ్యాలు. ఆ భయంకరమైన అరణ్యంలో పురాతనమైన కాళికాలయం ఒకటుంది. ఆహ్, ఆ ప్ ఆ పాత అరణ్యం అప్పటిదో ఆ అరణ్యంలో ఆహ్, కాళికాలయం ఒకటి ఉంది అందులోను. ఆ అరణ్యంలోను. అక్కడ ఒక సన్యాసి ఉంటున్నాడు ఆ కాళికాలయంలో. ఓ సన్యాసి చాలా సంవత్సరాలుగా ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. ఆ కాళికాలయంలో అమ్మవారి ముందు కూర్చుని. అతని తపస్సుకు మెచ్చిందా కాళికాదేవి. మెచ్చుకుని ప్రత్యక్షమైంది ఆ సన్యాసికి. ప్రత్యక్షమయ్యి, "సన్యాసి నీ తపస్సుకు సంతోషించాను." ఈయన ఘోర తపస్సు చేశాడు. ఆవిడకి నచ్చింది. నచ్చడం చేత ఆ అమ్మవారు ప్రత్యక్షమయ్యి, "నీ తపస్సుకు నేను చాలా సంతోషపడ్డాను. నీకు వరం ఇద్దామనొచ్చాను. కావలసిన కోరిక అడుగు. నీకేం కోరిక కావాలో అడుగు నన్ను. అడిగితే నువ్వు న్యాయమైన కోరిక కోరితే నేనిస్తాను" అని చెప్పింది. అతను కళ్ళు తెరిచి భద్రకాళిని చూసి సంతోషించాడు.
ఆయన కళ్ళు మూసుకు తపస్సు చేస్తున్నాడు గదా! మరి. ఆ తపస్సు చేసేవాడికి మాటలు వినిపించాయి అమ్మవారి మాటలు. వినిపించి కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి ఆ భద్రకాళిని చూసాడు అమ్మవారిని. చూసి సంతోషంగా అంటే ఆవిడ తృప్తి పడాలనే కదా తపస్సు చేస్తున్నాడు. అంచేత ఆవిడ తృప్తి పడి కళ్ళు తెరిచింది గనక, నీకేం కావాలో కోరుకోమంది గనక ఆనందించాడు. మొక్కి స్తుతించాడు. ఆవిడని చక్కగా ఆవిడకి చాలా పాదాభివందనాలు అవి చేసుకుని ఆవిడని స్తోత్రం చేశాడట ఈ సన్యాసి. ఆదిశక్తి, నేను చక్రవర్తిని అవ్వాలి. నా కోరిక ఏమిటంటే నేను చక్రవర్తిగా మారాలి. అంటే ఈ భూభాగాన్ని అంతని నేను పరిపాలించాలన్నమాట. రాజులందరూ నాకు వసులుగా అవ్వాలి. రాజులందరూ చక్రవర్తికి వసులుగా ఉంటారు. ఆయన రాజ్యం కింద వాళ్ళందరూ వాళ్ళ చిన్న చిన్న రాజ్యాలని పరిపాలిస్తూ వాళ్ళు కప్పం కడుతూ ఉంటారు. ఏ దేశంలో ఎంత ఆదాయం వచ్చిందో దాంట్లో ఈ చక్రవర్తి ఎంత వేశాడో పన్ను, ఆ పన్నులు కడుతూ ఉంటారు వాళ్ళు. అది. నేను తలచినట్లు జరగాలి. నేనెలా తలుచుకున్నానో అలా ఇవన్నీ నువ్వు ఇవ్వగలగాలి. నేను తలుచుకోగానే నువ్వు ప్రత్యక్షమై నా కోరికలు తీరుస్తూ ఉండాలి. నేను నిన్ను తలుచుకుంటాను. ఓ అమ్మా తల్లి, నిన్ను నేను తలుచుకుంటాను మనసులో. తలుచుకోగానే నా కోరికలు రాగానే నేను తలుచుకుంటాను. నువ్వు నేను ఎప్పుడైతే తలుచుకున్నానో నువ్వు నాకు ప్రత్యక్షమైపోయి నా కోరికలన్నీ తీర్చాలి నువ్వు. అంతేకాక బేతాళుడు నా అధీనంలో ఉండి నేను చెప్పినట్లు చేస్తూ ఉండాలి. ఇంకక్కడ ఒక బేతాళుడంటూ ఉన్నాడు ఓ చెట్టు మీద. ఆ బేతాళుడు నేనేం చెప్తే అవన్నీ చెయ్యాలి. నా అధీనంలో ఉండాలి వాడు కూడాను. ఆ బేతాళుడు కూడాను. ఈ వరాలు ప్రసాదించు అన్నాడు. ఓ అమ్మా, ఈ వరాలన్నీ నాకియ్యి అని అడిగాడు. అడిగితే ఆ అప్పుడు ఆవిడ అమ్మవారంది, సన్యాసి, నువ్విప్పుడు కోరిన కోరికలు సామాన్యంగా పొందదగినవి కాదు. నువ్వు సామాన్యంగా పొందదగిన కోరికలు కోరలేదయ్యా. నువ్వేమిటో విపరీతమైన కోరికలను కోరావు. ఇవన్నీ చాలా విపరీతం. ఈ వరాలు నేను నీకు ఇవ్వాలంటే నేను సంతృష్టి చెందాలి. నేను సంతృష్టి చెందేటట్లుగా నువ్వు ఒక హోమం చెయ్యి. ఒక హోమం ప్రారంభించు. నూరుగురు రాజుల్ని తెచ్చి ఆ హోమగుండంలో అర్పించి దహింపజేయి. 100 మంది రాజుల్ని నువ్వు ఆ హోమగుండంలో వాళ్ళని వేసేసి దహింపజేయాలి. కాల్చెయ్యాలి. అది నా కోరిక. నా కోరిక అది. నూరవతల ఎంతో ప్రసిద్ధి చెందినవారు, రాజాధిరాజు, ధైర్య సాహసాలు, వితరణ మొదలైన సుగుణాలన్నీ కలవాడై ఆయన చక్రవర్తిదై ఉండాలి. 99 దాకా రాజులను తీసుకొచ్చి చంపు. నాకు బలియ్యి. వందో వాడిని మాత్రం చక్రవర్తిని తీసుకురా. ఆ చక్రవర్తి కూడా చాలా సుగుణాలు గలవాడై ఉండాలి. గొప్ప చక్రవర్తి ఉండాలి. వాడికి ధైర్య సాహసాలు ఉండాలి. వితరణ బుద్ధి అంటే అందరికీ దాన ధర్మాలు చేయగలిగిన వాడై ఉండాలి. అలాంటి గొప్ప సుగుణాలున్న వాడిని ఆ చక్రవర్తిని తీసుకొచ్చి నాకు బలి. మూడో తలకాయ అది కావాలి. ఆ నూరో తలకాయ అని చెప్పింది ఆవిడ. అలాంటి రాజుని నువ్విక్కడికి తీసుకువచ్చినప్పుడు ముందుగా బేతాళుని పట్టి తెమ్మని నియమించు. నువ్వు అలాంటి చక్రవర్తిని తీసుకొచ్చినప్పుడు నువ్వేం చేస్తావంటే, ఇక్కడెక్కడో బేతాళుడు ఉన్నాడు. వాడు వాడు ఎక్కడున్నాడో, ఆ బేతాళుడు ఎక్కడున్నాడో నువ్వు చెప్పు. చెప్పి ఆ బేతాళుని తీసుకొచ్చి ముందు నీకిమ్మని చెప్పు. తీసుకొచ్చి నీకిమ్మను. అలాంటి గొప్పవాడికి గాని బేతాళుడు వశం కాడు. అంత గొప్ప చక్రవర్తి అయితేనే ఆ బేతాళుడు వాడికి వశం అవుతాడు. లేకపోతే మామూలు సామాన్యమైన రాజులు ఎవళ్ళు పట్టుకోలేరు ఆయన్ని, ఆ బేతాళుని. అలాంటి రాజుని నీ దగ్గరకు తీసుకొచ్చాక నా మహిమ వల్ల బేతాళుడు నీకు వశమవుతాడు. నువ్వు అప్పుడు అలాంటి గొప్ప చక్రవర్తి అయిన రాజుని తీసుకొస్తావు కదా నా దగ్గరికి, వద్దో తలకాయ వాడికి ఇవ్వడానికి. అప్పుడు ఆ తీసుకొచ్చినప్పుడు నా మహిమ వలన అంటే నా శక్తి వల్ల ఆ బేతాళుడు నీకు వశమైపోతాడు. నువ్వెలా చెప్తే అలా వింటాడు. ఆ కోరిక కోరుకున్నాడు కదా మరి వీడు. అందుకోసారని చెప్పిందనమాట. ఇదంతా నీకు అసాధ్యం అనిపిస్తే తపస్సంపన్నుడైన ఒక సన్యాసిని తెచ్చి అతని శిరస్సును ఖండించి హోమం చెయ్యి. నేను ఇలా 100 మందిని తీసుకురాలేను. 99 మంది రాజులను తేవాలి, ఒక చక్రవర్తిని తేవాలి, ఇవన్నీ అన్నీ నా వల్ల కావు అంటావా? పోనీ ఒక తపస్శాలని తీసుకురా.
తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఎక్కడో కూర్చున్నవాడు. ఆ తపస్సంపన్నుడైన వాడిని తీసుకొచ్చి వాడి శిరస్సు నాకు ఖండించి హోమం చెయ్యి. ఆ హోమగుండంలో వెయ్యి. అదైనా నాకిష్టమే అని చెప్పింది. నువ్వు తెచ్చే సన్యాసి వల్లనే నీకు బేతాళుడు వశమవుతాడు. నువ్వు గొప్ప సన్యాసిని తేవాలి. ఎవడో ఒకడు ముక్కు మూసుకు కూర్చున్నవాడిని తీసుకొస్తే వాడి వల్ల నీకు ఆ బేతాళుడు వశం అవడు. గొప్పవాడిని తీసుకొచ్చి గొప్ప తపసంపన్నుడైతే వాడు నీకు వాడి వల్ల ఈ బేతాళుడు వశం అవుతాడు. రాజులందరినీ ఒక్కసారి కాక క్రమంగా తీసుకొచ్చి వారి శిరస్సులతో హోమం చేయవచ్చు. నువ్వు ఈ 99 మంది రాజుల్ని ఒకేసారి తేవక్కర్లేదు. నీకెప్పుడు నీకెప్పుడు ఒక రాజు దొరికితే ఆ రోజున ఆ రోజున ఆ రాజుని తీసుకొచ్చి హోమం చేస్తూ ఉండు. అలా 99 మంది రాజుల్ని నీకెప్పుడు వీలు పడితే అప్పుడు తీసుకొచ్చి హోమాలు చెయ్యి. తర్వాత నూరుగురు నూరుగురు అయితేనే నీ వ్రతం పూర్తవుతుంది. చెప్పాను కదా! నూరోవాడు చక్రవర్తి అయ్యుండాలని. అంచేత నూరుగురు పూర్తవ్వాలి. నూరుగురు నువ్వు 99 మంది రాజుల్ని చేసినా, నాకు హోమం చేసినా, వందోవాడు చక్రవర్తి అయ్యుండాలి. ఆ చక్రవర్తిని కూడా నువ్వు హోమం చేసినప్పుడే నీ కోరిక తీరుస్తాను. నా వ్రతం పూర్తవుతుంది. నీ కోరిక తీరుతుంది. అప్పుడు ప్రత్యక్షమై నీకు వరాలిస్తాను. అప్పుడు నువ్వు కోరుకున్న వరాలని ఇస్తాను నేను. అంతవరకు నీకు వరాలిచ్చేది లేదు. వెళ్ళిపో అంది. అని కాళికాదేవి మాయమైపోయింది. మాయమైపోయేసరికి భద్రకాళి దుస్సాధ్యాలైన పద్ధతులు చెప్పినా సన్యాసి నిరాశ చెందలేదు. ఈవిడ ఈ ఈ అమ్మవారు ఆ సన్యాసికి సాధ్యం కాని కోరికలే కోరింది. ఈయన అలాంటివే కోరాడు అమ్మవారిని. సాధ్యం కానివే కోరాడు. ఆవిడ అలాగే చెప్పింది. సాధ్యం కాని కోరికలే తను కూడా చెప్పింది. చెప్పి "నువ్వు అవెప్పుడు పూర్తి చేస్తావో చెయ్యి మరి. చేశాక అప్పుడు కనిపించు. నేను వెళ్ళిపోతున్నానని" చెప్పి వెళ్ళిపోయిందావిడ. ఈ ఈ వీడు కూడా ఈ సన్యాసి కూడా నిరాశ చెందలేదు. అయితే అవని ప్రయత్నం చేద్దాం. మానవ ప్రయత్నం ఉండాలి కదా! ఏ పనికైనాను. అంతేనే గాని ఇప్పుడు ఆవిడ చెప్పిన ఇవన్నీ ఆవిడ కోరికలు నేనెక్కడ తీర్చగలను అని చెప్పి నీళ్లు గారిపోయాడనుకో, అది దుస్సాధ్యం అయిపోతుంది. ఇంకా ఆ పని అవ్వదు. అలా కాకుండా ఈయన సరే నిరాశ చెందకుండా కర్తవ్యం గురించి ఆలోచించాడు. ఏం చెయ్యాలి? ఎలా ప్రారంభించాలి దీన్నని చెప్పి ఆయన ఒక పథకాన్ని ఆలోచించుకున్నాడు. సాధ్యం కాదని అంతరాయాలకు విరక్తితోనూ పట్టుదలక పట్టు వదలక ఖాళీ చెప్పిన ప్రకారం జరిపించి కోరిన వరాలు సాధించి కానీ ప్రయత్నం మానను. సాధ్యం కాదని అంతరాయాలకు విరక్తితోటి ఈ అంతరాయాలన్నీ వస్తాయి అంచేత ఎందుకు వచ్చింది నాకు అన్ని అడ్డంకులు వస్తాయి 100 మందిని తెచ్చి ఇక్కడ వాళ్ళ శిరస్సులు హోమంలో వేయడం అంటే మాటలేంటి అని చెప్పి విరక్తి పొందలేదు. విరక్తి పొందకుండా ఈ సన్యాసి ఆ, ఆ, అవే సాధ్యం అవుతాయి పని ప్రారంభిస్తానని చెప్పి పట్టుదల పట్టాడు. పట్టుదల పట్టి ఖాళీ చెప్పిన ప్రకారం జరిపించి కోరిక తీర్చుకుంటాను, వరాలు పొందుతాను అని ప్రయత్నం ప్రారంభించాడు. నూరుగురిని తెచ్చుట కంటే ఒకరిని తేవటం లెక్కకు సులువే కానీ ఆ దేవి కోరికలాంటి లక్షణాలు కల సన్యాసి నాకు దొరకడు. ఆ సన్యాసి కూడా ఏదో వెర్రిమొర్రి సన్యాసి కాదు. వాడు కూడా పట్టుదలైన వాడు, బాగా తపస్సు చేయగలిగిన వాడు, మంచి గొప్ప తపస్సు చేసేవాడు అయ్యుండాలి. అలాంటి వాడు ఆ తపస్సంపన్నుడైతే వాడు కళ్ళు మూసుకు చూశాడంటే వీడి ఆటలేం సాగవు. ఈ సన్యాసి యొక్క దుర్బుద్ధి అంతా వాడికి తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు వాడు ఎందుకొస్తాడు వీడితోటి అని చెప్పి ఆలోచించుకున్నాడు. ఈ 100 మంది రాజుల్ని తేవడమే సుఖం. అంతేనే కానీ ఈ 100 మందిగా అంటే ఆ ఒక్కడిని తెచ్చి సన్యాసిని ఇద్దామంటే ఆ సన్యాసి యొక్క తపోఫలం వల్ల వాడు నా గుట్టు బయట పెట్టేస్తాడు. అంచేత వాడి మహిమను అలా ఉపయోగించుకుంటాడు ఆ సన్యాసి. అంచేత ఈ 100 మందిని తేవడమే సుఖం. ఈ రాజుల్ని మోసగించి ఎలాగోలాగ తెచ్చి ఈ హోమగుండంలో వేసేయచ్చు అనుకున్నాడు. అనుకుని రాజుల్ని మోసగించి తెచ్చి హోమం చేయడమే సాధ్యం అనుకున్నాడు. అని నిశ్చయించుకున్నాడు. గుడి ముందు గుండం తవ్వించాడు. అగ్నిగుండం తవ్వించాడు గుడి ముందు. ఆ అమ్మవారి గుడి ముందు తవ్వించి అక్కడక్కడ ఉన్న రాజుల దగ్గరికి పోయాడు.
ఆ చుట్టుపక్కల దగ్గరలో అంటే పూర్వం కాలంలో చిన్న చిన్న అంటే ఒక 10 ఊళ్ళు, 5 ఊళ్ళు వాళ్ళ ఓపికని బట్టి ఆ పక్క వాళ్ళని చితక్కొడుతూ ఉండడం, ఆ రాజ్యం తనలో కలుపుకుంటూ ఉండడం. ఇదిగో ఇంతవరకు నేను పలానా రాజుని గెలిచాను గనక, వాడి ఊళ్ళు కూడా నా దాంట్లో నా రాజ్యంలో కలిసాయని అలా కలుపుకుంటూ చిన్న చిన్న రాజ్యాలు పరిపాలించేవారు. ఈ చిన్న చిన్న రాజ్యాలన్నింటికి కలిపి ఒక చక్రవర్తి ఉండేవాడు. వీళ్ళందరిని చితక్కొట్టి ఆహ్, పూర్తిగా చంపేయకుండా వీళ్ళని, మీ రాజ్యాన్ని మీరే పరిపాలించుకుంటూ నాకు కప్పాలు కట్టండి అంటే, నాకు పన్నులు కట్టండి అని చెప్పి, ఈ చక్రవర్తి మళ్ళీ ఆ రాజునే కానీ నియమించేతే నియమించేవాడు. లేదు ఆ రాజు దుర్మార్గుడు అనుకుంటే వాడిని చంపేసి, నేను ఈ రాజ్యాన్ని గెలిచాను గనక, ఇదిగో నా తరఫున ఇక్కడ నా మనుషుల్ని పెడుతున్నాను. వాళ్ళు పరిపాలిస్తారు. మీరు నాకు ఈ ఇక్కడ డబ్బులు వసూలు చేసి, నాకు అది కప్పం కింద, పన్నుల కింద కట్టండి అని చెప్పి అలా పురమాయించేసి కొంతమందిని వెళ్ళిపోతూ ఉండేవారు. ఇలా అలా సాగుతూ ఉండేదన్నమాట రాజ్య పరిపాలన. అక్కడక్కడ ఉన్న రాజుల్ని ఈ దగ్గరకి వెళ్ళేవాడు వాళ్ళ దగ్గరికి. వెళ్ళి సమయానుకూలంగా వాళ్ళకి మాటలు చెప్పేవాట. అక్కడున్న వాడి పరిపాలనలో ఏ ఏ రకంగా పరిపాలిస్తున్నాడు, ఎలా ఉన్నాడు నెమ్మదిగా అక్కడ ఉన్న విషయాలన్నీ తెలుసుకుని ఆహ్, మంచి మాటలు చెప్పేవాడు వాడు. ఆ రాజుకి. మంచి మాటలు చెప్పి, చాలా మంచివాడిగా నటించి, వాళ్ళని నెమ్మదిగా గుడి దాకా తీసుకొచ్చేవాట. అమ్మవారి గుడి దాకా తీసుకొచ్చి, కాళికాలయానికి వాడు ఎప్పుడైతే వచ్చాడో, దేవికి మొక్కమనేవాట. అమ్మవారు కదా! అమ్మవారికి దండం పెట్టుకో అని చెప్పని, వాడు దండం పెట్టుకుంది కానీ సాష్టాంగ నమస్కారం చేయడానికి బోర్లా పడుకోగానే, వాడు పైకి చూడడానికి ఉండదుగా బోర్లా పడుకొనుంటాడు. ఆ పడుకోగానే వాడి తలకాయ నరికేసి, ఆ హోమగుండంలో వేసేసేవాడు. ఆ శిరస్సును హోమం చేసేసేవాడు. అలా 99 మంది రాజుల్ని వాడు ఆ అమ్మవారికి బలిచ్చేశాడు. ఇంకా వందో వాడు చక్రవర్తి కావాలి. చివరిగా చంపబడేవాడు 64 కళలు తెలిసినవాడయ్యుండాలి. 64 కళలు తెలియాలి వాడికి. ఈ చిట్టజీవి చక్రవర్తికి. సకల గుణ సంపన్నుడయ్యుండాలి. ధైర్య సాహసాలుండాలి వాడికి. ధైర్య సాహసాలుండాలి. శౌర్య పరాక్రమాలు కల రాజై ఉండాలి. భద్రకాళి చెప్పడం వలన అటువంటి వాడెవడా అని ఆలోచించాట. ఈ భద్రకాళి చెప్పింది కదా అలాంటివాడు కావాలని. అంచేత అలాంటివాడు అసలు ఎవడున్నాడు చక్రవర్తి అని చెప్పి ఆలోచించాడు. విక్రమార్కుడు తప్ప మరెవరూ లేరని అతన్ని ఎలాగైనా తీసుకొచ్చి చంపి వ్రతం పూర్తి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఇంకా ఈ చుట్టుపక్కల అలాంటి చక్రవర్తియే లేడు. ఆయనొక్కడే. విక్రమార్కుడు ఒక్కడే అటువంటి చక్రవర్తి. అమ్మవారు చెప్పిన అన్ని కళలు ఉన్నవాడు, అన్ని శాస్త్రాలు తెలుసున్నవాడు, చక్కగా పరిపాలన చేసేవాడు. ఇన్ని సుగుణాలు ఉన్నవాడు ఆయనొక్కడే. అంచేత ఆయన్ని ఎలాగోలాగ మోసం చేసి తీసుకురావాలి అమ్మవారి దగ్గరికి. తీసుకొచ్చి ఆయన బలివ్వాలి అని చెప్పి నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకుని ఉజ్జయినికి వెళ్ళిపోయాడు. ఉజ్జయిని నగరానికి వెళ్ళిపోయాడు. ఉజ్జయినికి రాజు కింద చేస్తున్నాడు కదా ఆయన విక్రమార్కుడు. అంచేత ఆయన రాజ్యానికి వెళ్ళిపోయాడు. పరిసరాల్లో నివసిస్తూ ఆ చుట్టుపక్కలే నివసిస్తున్నాడు. ఆ రాజ్యంలో ఆ రాజు పరిపాలించే ప్రదేశానికి దగ్గరలో నివాసం ఉంటూ ప రోజు రాజుని దర్శించడానికి రోజు వచ్చేవాడు. రాజా నిన్ను చూడాలనుంది అంచేత వచ్చానని చెప్పి రోజు మాయ కబుర్లు చెప్పి, ఆ వచ్చినప్పుడు ఆయనకి ఒక రత్నాలు నింపిన అందులో గింజలు ఉండేవి కాదు. ఈ దానిమ్మ గింజలు ఉండేవి కాదు. అది దానిమ్మకాయే. ఆ దానిమ్మకాయ లోపలంతా రత్నాలని, నవరత్నాల్లో ఏదో ఒక రత్నాలని దాని నిండా నింపేసేవాడు. నింపేసి ఆ కాయ తెచ్చి ఈ రాజుకిచ్చేవాడు సభలోను. ఎందుకు ఈ కాయ ఇస్తున్నావంటే, రాజు దగ్గరికి వచ్చేటప్పుడు ఉత్త చేతులతోటి రాకూడదు కదా! అంచేత నిన్ను చూడాలనిపిస్తోంది నాకు. నీ గొప్పతనం అంతా తెలుసుకున్నాను నేను. తెలుసుకున్న దగ్గర నుంచి నేను రోజు చూస్తే బావుండనిపిస్తుంది. అంచేత రోజు నీ రాజ్యానికొస్తున్నాను. నీ దగ్గరకొచ్చి నీకు ఒక పండిచ్చి చక్కగా నిన్ను దీవించి వెళ్ళాలని చెప్పి అలా చేస్తున్నాను అని చెప్తున్నాడు. అలాగే ఈ విక్రమార్కుడు కూడా మహాత్మా మీరు నా రాజ్యానికొచ్చారు. నా దగ్గరకొచ్చారు. నేను ధన్యుడినయ్యాను అని ఈయన స్వాగతం పలుకుతుండేవాడు ఆ రాజుకి. ఆ సన్యాసికి. రాజేంద్ర నీ సత్ప్రవర్తనకు ఎంతో సంతోషిస్తున్నాను.
నీ సత్ప్రవర్తన ఉందే నాకు చాలా నచ్చిందయ్యా. నీకు సకల శ్రేయస్సులు కలగాలి. నీకు అన్ని శ్రేయస్సులు కలగాలి. అన్ని రకాలుగాను నువ్వు గొప్పవాడివి అవ్వాలి. నిన్ను చూసి సంతోషిద్దామని వచ్చాను. నిన్ను చూసి చక్కగా సంతోషం పొందుదామని వచ్చాను. అంతకన్నా నాకేం కావాలి అని చెప్పి ఆ దానిమ్మ పండు ఇచ్చి వెళ్ళిపోతుండేవాడు. అలా నెల రోజుల పాటు చేశాడు. అప్పుడు విక్రమార్కుడు సన్యాసి తనకిస్తున్న పండ్లన్నిటినీ పెడుతూ వచ్చిన ఆ, చోటుకి వెళ్ళి వాటిలో అంటే ఈయన ఈ రాజు ఏం చేస్తున్నాడు, ఈ సన్యాసి ఇచ్చిన పళ్ళన్నీ ఒక చోటికి చేర్చాడు. రోజు ఒక్కొక్కటి ఇస్తున్నాడు, ఓ పండు తెచ్చి ఆ ఆ పళ్ళన్నీ ఒక ప్రదేశంలో పెట్టుకున్నాడు. ఈయన ఏదో ఆశపడి నాకు ఇలా ఇస్తున్నాడు పళ్ళు అని ఆయన అర్థం చేసుకున్నాడు. ఆయన తెలివైనవాడు. ఆయన ప్రతి కదలికల్ని కూడా ఎదుటి వాళ్ళ కదలికల్ని బట్టి వాళ్ళ మనస్సును గ్రహించగలిగిన గొప్ప శక్తివంతుడాయన. ఆయన్ని పసిగట్టి చూడగా దానిలోని గింజలన్నీ వజ్రాలని తెలిసింది. అందులో గింజలు చూద్దామని చెప్పి పగలగొడితే దాని నిండా వజ్రాలు ఉన్నాయి. మిగిలిన పండ్లను కూడా పగలగొట్టించాడు. ఇంకా మిగిలిన పళ్ళు కూడా పగలగొట్టండి, వాటిల్లో ఏమున్నాయో చూద్దామని చెప్పి పగలగొట్టిస్తే అవన్నీ కూడా రత్నాలు కలిగినవే. ఆ పళ్ళన్నీ 30 రోజులు 30 పళ్ళు ఇచ్చాడు కదా! 30 పళ్ళు కూడా ఈ నవరత్నాలుగవే ఉన్నాయి అందులోను. అంతేనే కానీ మామూలు గింజల పళ్ళు కాదు. దానిమ్మ గింజలు లేవు అందులో. దేవలోకంలో కూడా ఇలాంటివి ఉండవు. దేవలోకంలో దేవేంద్రుడి దగ్గర కూడా ఆయన ఉద్యానవనంలో కూడా ఇలా రత్నాలు కాసిన పండ్లు ఉండవు, గింజలే కాస్తాయి అని వాటిని మెచ్చుకొని సన్యాసి ప్రతిరోజు రావడానికి, ఇలా ఒక పండిచ్చి పోవడానికి ఏదో కారణం ఉంది, ఉండి తీరుతుంది. నా వల్ల అతనికి ఏం ఉపకారం కావాలో ఆమ్, ఆ, దేవతను రాగా ఆ, కావాలో రేపు అతను రావగానే అడిగి తెలుసుకుంటాను అనుకున్నాడు. ఈ పళ్ళెన్ని పగలగొట్టించాడు ఈ రాజు, ఈ విక్రమార్కుడు. పగలగొట్టిస్తే అన్ని రత్నాలే ఉన్నాయి వాటి నిండాను. ఇలా ఇన్ని రత్నాలు ఉన్న పళ్ళు తెచ్చి ఇస్తున్నాడు నాకు రోజును. ఇవి చాలా ఖరీదైనవి ఈ రత్నాలు. ఇంత ఖరీదైన పళ్ళు నాకు ఎందుకు ఇస్తున్నాడు? ఈయన మనసులో ఏదో ఆలోచన ఉంది. ఆ ఆలోచన ఏమిటో రేపు రాగానే తెలుసుకుంటాను అనుకున్నాడు ఈ చక్రవర్తి అని నిర్ణయించుకున్నాడు. మర్నాడు అలాగే రాజు అడగగా సన్యాసి, ఓ ప్రభువరేణ్య, నువ్వు చెప్పింది నిజమే. నువ్వు నన్ను బాగానే అర్థం చేసుకున్నావు రాజా. నా నీ మనసులో ఏ ఆలోచన వచ్చిందో అది నిజమే. తెలివైన వాడివి కనుక నా ఉద్దేశం చక్కగా గ్రహించవు. నువ్వు చాలా తెలివితేటలు ఉన్నవాడవని నాకు తెలుసును. నువ్వు నీ తెలివితేటలతోటి నా ఉద్దేశానికి నువ్వు గ్రహించుకున్నావు. నాపై నీకు దయ కలిగేందుకే ఇలా చేస్తున్నాను. నువ్వు నన్ను దయతో చూడాలి. అందుకోసమనే నేను రోజు నీకు ఇలా పళ్ళిచ్చి నీ దర్శనం చేసుకు పెడుతున్నాను. అప్పుడు నువ్వే అడిగావు కనుక చెబుతాను విను. ఇప్పుడు నీ అంతట నువ్వే అడిగావు కదా నన్ను, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఈ పళ్ళు రోజు ఎందుకు ఇస్తున్నావు, నన్ను చూడడానికి ఎందుకు వస్తున్నావు అని. ఇప్పుడు నా కోరిక ఏమిటో చెప్తాను విను మహారాజా అని చెప్పాడు. మహారాజా, ఈ పురానికి 3 యోజనాల దూరంలో అరణ్యంలో కాళికాలయం ఉంది. ఇక్కడికి దగ్గరలోనే ఒక కాళికాలయం ఉంది రాజా. నేను ఆ దేవిని ఆరాధిస్తూ అక్కడే ఉంటాను. నేను రోజు కూడా ఆ దేవిని ఆరాధిస్తూ ఉంటాను, అక్కడే ఉంటాను నేను. దేవికి ప్రీతి కలిగించడానికి వ్రతం పూని హోమం చేసి ఆ వ్రతాన్ని సంపూర్ణం చేయడానికి నిశ్చయించుకున్నాను. దేవికేమో హోమం చేద్దాం అనుకున్నాను. ఆ వ్రతాన్ని పరిపూర్ణం చేయడానికి నేను నిశ్చయించుకున్నాను. ఆ కార్యానికి నాకు సామాన్యులు సహాయం చేయజాలరు. ఆ ఆ పని పూర్తి అవ్వాలంటే నా హోమం సామాన్య మనుషులకి అది చేయగలిగిన పని కాదు. నీలాంటి గొప్పవాళ్ళే చేయగలరు. ఆ కార్యానికి కనుక నీవు అక్కడికి వచ్చి నా వ్రతం నెరవేరేటట్లు చెయ్యాలి. అంచేత నువ్వు నా వ్రతం ఒక్కసారి వచ్చి పూర్తి చెయ్యి రాజా అని చెప్పి కోరుకున్నాడు. అదే నా కోరిక. దీనికోసమే ఇంతకాలం నిన్ను ఆశ్రయించాను. నా కోరిక అది కనుక నేను ఆ వ్రతం పూర్తి చేసుకోవాలి కనుక ఇప్పుడు నిన్నొచ్చి ఆశ్రయించాను. నీలాంటి చక్రవర్తి కావాలి నాకు. నువ్వే పూర్తి చేయగలవు అని చెప్పాడు. అని ఈ చక్రవర్తిని ప్రార్థించాడు. ప్రార్థించేసరికి
ఆయన అన్నాడు అందుకు విక్రమార్కుడు నవ్వాడు. నవ్వి, "దీనికోసం ఇన్నాళ్ళు కాచుకున్నావా? ఎందుకు ఇన్నాళ్ళు కాచుకున్నావు? వెంటనే చెప్పొచ్చును కదా! వెంటనే చెప్తే నేను సాయం చేసే ఉండేవాడిని కదా! అనవసరంగా ఆలస్యం చేసుకున్నావు. ఇదేమంత పని? ఇదేమైనా గొప్ప పని అనుకున్నావేటి? నాకు క్షణంలో చేయగలను నేను. ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి చేస్తాను" అని చెప్పాడట. ఆహ్, ఇంకేం ఇంకేమీ అక్కర్లేదు. ఇది చాలు అన్నాడు ఆ సన్యాసి. తర్వాత ఏం జరిగిందో తర్వాత చెప్పుకుందాం అమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.